వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ముఖ్యంగా సందీప్ ఎంతో ప్రయాసతో వాళ్ళ నాన్నగారిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇందుని బట్టి దేవునికే మహిమ. జనరల్గా మనం చూసేది ఏంటంటే క్రైస్తవులకు ఉండే సమస్యలు, అలాగే ఈ సమాజంలో ఉండే క్రైస్తవేతరులకు ఉండే సమస్యలు కూడా చాలా మనం చూస్తూ ఉంటాం. ఆ సమస్యలు ఏంటో అవి క్లియర్గా అర్థం కాకపోయినా కానీ అది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు చాలామంది. ఇదేనేమో, ఈ సమస్యనేమో ఇదేనేమో అంటే దాని గురించి పూర్తి అర్థాన్ని తెలుసుకోరు. అసలు ఇది ఎందుకు పిలువబడుతుంది ఇలా అని, ఇది ఇలా ఎందుకు చెప్పబడింది. ఒక సమస్య పేరు చెప్పారనుకోండి ఎవరన్నా, ఆ సమస్య ఎవరికన్నా వస్తే అది వేరే సంఘంలో వేరే వాళ్ళకి కూడా వస్తే అది నాకు కూడా వచ్చిందని దాని పేరు యాడ్ చేసుకొని ఇప్పుడు వరకే సమాజం అంతా అలా, క్రైస్తవులు అనే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు వరకు. ఆ సమస్య ఏంటో పూర్తిగా అర్థమైతే తెలియదు వాళ్ళకి. ఆ సమస్య ఏంటో దాంట్లో ఉన్న పూర్తి మీనింగ్ అయితే తెలియదు. కానీ అది వచ్చిన తర్వాత అమ్మో నాయనో చాలా ఇబ్బందులతో సతమతం అవుతున్నాం, చాలా సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో, అనేకమైన అపవాది యొక్క శక్తులతో ఎదుర్కొంటున్నాం అని చాలామంది అంటూ ఉంటారు. వాస్తవానికి అవి ఎందుకు రావాలి ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? వాస్తవానికి అవి ఎందుకు రావాలి క్రైస్తవులుగా ఎప్పుడైనా ఆలోచించారా? నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే ఎందుకు ఎన్ని శోధనలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, అవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పారంటే అది లేకుండా ఎవరు చెప్పరు నాకు తెలిసి సంఘాల్లో, అంతేనే కాదంటారా? ఎవరైనా సాక్ష్యం చెప్పారంటే అది కాకుండా ఇంక ఏది కూడా చెప్పరు. ఈ రోగం నుండి దేవుడు నాకు నయం చేశాడు, మా పిల్లోడిని బాగు చేశాడు, దెయ్యాల నుండి వెళ్ళగొట్టాడు, ఎలాంటి సిచ్యువేషనే మనం చూస్తాం క్రైస్తవ సమాజం. వాస్తవానికి అసలు దాని మీనింగ్ ఏం చెబుతుంది? వాస్తవానికి శోధన అనే మీనింగ్ ఏం చెబుతుంది? నేను శోధింపబడుచున్నాను, నేను వేదన పాలవుతున్నాను, నేను అనేకమైన భయంకరమైనటువంటి హింసలు పొందుతున్నాను, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? శోధించదగినప్పుడు. ఒక రెఫరెన్స్ చూసుకొని ముందుకెళ్దాం మనం. చాలండి. ఇక్కడ ఏం చెబుతుంది వాక్యం? శోధననే సహించేవాడు ధన్యుడు. ఎలా చెప్పింది ఏంటి సడన్గా? శోధనని సహించడం కూడా ఒక ధన్యతేనా? అది మనం అనుకునే శోధన? ఆలోచించండి ఒకసారి. శోధన మనం అనుకునేటట్టుగా ఉందా? లేకపోతే క్రైస్తవులలో చెప్పే క్రైస్తవేతరులలో కానీ, క్రైస్తవులలో కానీ చెప్పే సాక్ష్యాలలో కానీ, క్రైస్తవునిలోకి వచ్చిన తర్వాత వచ్చే ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ కూడా శోధనలేనా? ఆలోచిద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా శోధనలేనా అని మనం ఒకసారి ఆలోచించాలి. అసలు దేవుని వాక్యం ఏం చెబుతుంది? శోధన అనేది సహించేవాడు ధన్యుడు. శోధనని సహించేవాడు ధన్యుడు అని చెబుతుంది. మరి నేను శోధన భరించలేకపోతున్నాను అని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? చెప్పండి. మనమే అమ్మో ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నా, ఈ సమస్య నేను ఎదుర్కోలేకపోతున్నా, ఈ ఇబ్బందిని నేను భరించలేకపోతున్నా, ఈ చిక్కుముడులు నేను భరించలేకపోతున్నా, దీన్ని తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. అంతేనే కదా? మరి ఇక్కడ ఏంటి మనం చెప్పేదానికి దీనికి వ్యతిరేకంగా ఉంది. శోధన రాకుండా వద్దు, నా నుండి దూరం చేయని చెబుతున్నాం మనం.
అంతేనే కాదా? ప్రభువా నువ్వు ఇచ్చే శోధన నా నుండి దూరం చేయి, నాకు అసలు ఏది రాకూడదు అని మనం ప్రార్థన చేస్తున్నాం. అసలు శోధన వస్తేనే, ఆ శోధనలో నిలిస్తేనే నువ్వు ధన్యుడు అని వాక్యం చెబుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాక్యం కరెక్టా, మన ఆలోచన కరెక్టా? వాక్యమే కరెక్ట్. ఇప్పుడు వరకు మనం చాలా రకాలుగా దీన్ని అపార్థం చేసుకున్నాం. ఎలా అపార్థం చేసుకున్నాం అంటే, చాలామంది కొన్ని బయట హిస్టరీ చెబుతారు చిన్నగా. చాలామంది ఏం చేస్తారంటే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడే క్రీస్తుని నమ్ముతారు, చర్చికి వస్తారు, లేకపోతే ఒక ఫ్యామిలీ చర్చికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో శోధనలు అనేవి మొదలైనవి, సమస్యలు అనేవి, అడ్డంకులు అనేవి మొదలైనవి. లేకపోతే ఒక అన్ని జనులు, అసలు క్రీస్తు అంటే తెలియనటువంటి వ్యక్తి, అన్ని జనులు ఇప్పుడే కొత్తగా దేవుణ్ణి తెలుసుకొని వచ్చారు. వచ్చినప్పుడు శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు అది నేను తట్టుకోలేకపోతున్నాను అని, దీనిని జయించే శక్తిని నాకు ఇవ్వు అని, దాన్ని సరైన అవగాహన లేకుండా మనం దేవుణ్ణి చాలా మార్లు తిట్టేసాం. ఇప్పటికి చాలాసార్లు తిట్టేసాం మనం. ఎలా అంటారు? నాకే ఎందుకు పెట్టాడు ఈ సమస్య, నాకే ఎందుకు పెట్టాడు ఈ రోగం, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని తిట్టుకున్నాం. మనం తిట్టుకోవడం కాదు, దేవుణ్ణి ఏకంగా తిట్టేసాం చాలాసార్లు. ఎన్నిసార్లు నాకు ఈ ఇబ్బందులు పెడతావు దేవా, ఈ శోధన నన్ను విడిపించు అనే దేవుణ్ణి ఎన్నోసార్లు తిట్టేశాం. అసలు వాస్తవానికి శోధన అంటే ఏంటో తెలియదు మనకి. అది ముఖ్యం. శోధన అంటే ఏంటో తెలియదు. వాస్తవంగా శోధన అనేది అసలు దేవుడు ఎందుకు పెట్టాలి? శోధన అనేది పరీక్ష లాంటిది. శోధన అనేది పరీక్ష. దాన్ని ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటారు, ట్రయల్. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో ఒక వ్యక్తి కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ, దేవుడు అతన్ని అలా పెడతాడు, ఒక పరీక్షలో పెడతాడు, ఒక పరీక్షలో పెట్టి ఉంచుతాడు. ఇది కన్ఫామ్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. ఎందుకు పెడతాడంటే, అది దేవుడికి తెలియదా పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అంటే? ఆయనకి తెలుసు. ఈడు ఓడిపోతాడు దీంట్లో అని ఆయనకు తెలుసు, ఈడు పాస్ అవుతాడు అని ఆయనకు కూడా తెలుసు. ఆయనకి తెలిసినా ఎందుకు పెడుతున్నాడు మరి? మనం తెలుసుకోవడానికి. ఆ టెస్ట్లో ఆ టెస్ట్లో నేను పాస్ అయ్యానని నేను తెలుసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి. అది ఎందుకు పెడుతున్నాడంటే మనం తెలుసుకోవడానికి, అలాగే మనతో పాటు ఉన్న మన సహోదరులు కూడా తెలుసుకోవడానికి. అందుకు పెడుతున్నాడు టెస్ట్. ఇదేంటో ఊరికనే మనం వచ్చేసి సమస్య, అడ్డంకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి అంటే అది క్రైస్తవునికి వ్యతిరేకం అయిపోతుంది. మనం దాని గురించి ప్రార్థన చేస్తుంటాం. అసలు క్రైస్తవుడికి వచ్చే అయ్యి ఈ భూమి మీద శోధనను సహించేవాడు ధన్యుడు అన్నాడు. అందుకే మరి అవి వద్దు నా నుండి తీసేయంటే ఇంకెలా ధన్యుడు అవుతావు? మనం ధన్యుడు అవ్వలేం. ఆ పరీక్షలో దేవుడు పెట్టే ఆ టెస్ట్లో పాస్ అవ్వలేం. ఆ దేవుడు ఏ టెస్ట్ అయితే మనకు పెడుతున్నాడో, ఏ పరీక్ష అయితే మనకు పెట్టాడో, ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతాం. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుతో సహా పెట్టాడు టెస్ట్. ప్రపంచంలో ఎవ్వరు కూడా దీన్ని పాస్ అవ్వలేకపోయారు. చాలామంది స్టార్టింగ్లో మనం చూస్తే ఆదాము అవ్వలను చేశాడు దేవుడు. శోధన వచ్చినప్పుడు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయిపోయారు. సమాజం అంతగా శోధనలో పడిపోయింది. ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. దేవుడికి తెలుసా లేదా అంటే ఆయనకి తెలుసు. వీళ్ళు ఎలాగైనా పండు తింటారు, వీళ్ళు ఎలాగైనా తప్పు చేస్తారు, వీళ్ళు ఎలాగైనా పాపం చేస్తారు అని తెలుసు ఆయనకి.
కానీ అది తెలుసుకోవాలంటే ఆదం తెలుసుకోవాలి, అక్కడ ఉన్న అవ్వమ్మ గారు తెలుసుకోవాలి. ఆ టెస్ట్లో నేను పాస్ అవుతున్నానా ఫెయిల్ అవుతున్నానా ఏంటి అని ఒకసారి ఆలోచించి చూడాలి. వాళ్ళు కూడా ఆలోచించలేకపోతే వేస్టే కది. ఇలాగే అనేక మంది వచ్చేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు, ఏది పడితే అది చెప్పేస్తే అది అందరం వినేసేస్తూ ఉంటాం. అలాంటప్పుడు శోధకుడు వచ్చాడు అన్నీ తినొచ్చు అన్నాడు దేవుడు, ఇదొకటే ఎందుకు తినొద్దు అన్నాడు అని విసిరాడు ఒక మాట. ఆ విసిరిన మాటను పట్టుకుంది కవ్వ, పట్టుకొని ఆ టెంప్టేషన్లో పడిపోయింది, దానికి లొంగిపోయింది, ఆ శోధనలో పడిపోయింది. దేవుని కంటే దయ్యం మాటకే ఎక్కువగా విలువిచ్చారు. అప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. ఈ సృష్టి ఇవన్నీ చేసి మొత్తం మన కోసం మంచి సమృద్ధి అయిన పంట ఇవన్నీ ఫలాలు ఇవన్నీ చేసి ఆ జంతువులన్నీ మన దగ్గర పెట్టి ఏది కావాలంటే అది తినండి అని మన దగ్గర పెట్టి మీదే ఏలండి అని చెప్పి చక్కగా దేవుడు అక్కడ వాళ్ళిద్దరిని పెడితే సింపుల్గా వచ్చింది దయ్యం, ఒక మాట వేసింది అంతే, అయిపోయింది. అప్పుడు నుండి ప్రపంచ మానవాళికి పాగిపోయింది కదంతా. ఆ టెస్ట్ అనేది ఆదాం గారితో ఆగల, ఆదాం గారి నుండి సంక్రమించుకుంటూ వచ్చేసింది జనాలకి. అలా జనాలకి పాస్ అవ్వకుండా దేవుడు ఎన్నుకున్న వారిని, నుంచోబెట్టినటువంటి వాళ్ళని అలా దాటుకుంటూ అలా టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు, పాస్ అవుతున్నారు. అలా ఇజ్రాయేల్ జనాంగం దగ్గరికి వచ్చేవాడికి వాళ్ళు అరణ్యంలో చూడండి ఒకసారి దేవుణ్ణి ఎంత శోధించారు చూడండి. అసలు మాకు ఆహారం ఏది, మాకు మంచినీళ్ళు ఏయి, మాకు తాగడానికి ఏది, ఇక్కడ అరణ్యంలో చంపేయడానికి తీసుకొచ్చావా అని ఎంతగా శోధించారు. చాలా భయంకరం. వాళ్ళకు కూడా టెస్ట్ పెట్టాడు అక్కడ, వాళ్ళకు కూడా టెస్ట్ పెట్టాడు. వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు, ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు కూడా. అలా చూసుకుంటూ వస్తే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది దయ్యం డైరెక్ట్గా వచ్చి ఏం చేసింది, శోధన అంటే ఆ శోధ కూడా వచ్చేసాడు డైరెక్ట్గా. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాక తీసుకెళ్ళిపోయాడు, అంటే పరిశుద్ధాత్మని తీసుకెళ్ళిపోయాడు దానికి అంగీకరించడానికి, అంటే శోధించడానికి, ప్లస్ అపవాదికి కూడా ఛాన్స్ ఇచ్చాడు అక్కడ దేవుడు. ఆ శోధ కూడా వచ్చాడు. అప్పుడు క్రీస్తు అంటే దైవత్వంగా ఉన్న ఒక నరుడు రూపంలో ఉన్నాడు, ఒక నర రూపిలో ఉన్నాడు, ఒక మానవుడిగా ఉన్నాడు క్రీస్తు. ఆ మానవుడిగా ఉన్నప్పుడు కూడా టెస్ట్ పెట్టాడు దేవుడు. పెట్టాడు లేదా? పెట్టాడు. అలాంటప్పుడు అపవాది డైరెక్ట్గా వచ్చింది. అప్పుడు మనం ఆది కాండంలో చూసుకుంటే అవ్వమ్మల దగ్గరికి ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చింది. వాళ్ళు పడిపోయారు, ఇక్కడ యేసుక్రీస్తు వారు దానికి వాక్యంతోనే జవాబు కొట్టాడు. అది వాక్యాన్ని చూపించింది. ఇది ఎక్కడ నుండి నువ్వు కింద పడితే నీ దోతలో వచ్చి పట్టుకుంటారు, ఇది ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను, ఇవన్నీ చిన్న చిన్న ఎర్రలు చూపించింది. ఆయనకి ఆల్రెడీ ఉపవాసంతో ఉన్నాడు, 40 రోజులు ఆహారంతో ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఏది కావాలో అదే చూపిస్తుంది అక్కడ. ఆకలితో ఉన్నాడు, ఆహారం కావాలి. ఆయన ఎందుకు వచ్చాడు, భూమి మీదకి ఎందుకు వచ్చాడు, మనుషుల పాపాలను తీసివేయడానికి. ఇదిగో నా కాళ్ళకు మొక్కితే వాళ్ళందరూ నీకు ఇచ్చేస్తా, అంతేనే కాదా? శోధన అంటే అదే. అంటే ఆ పని ఏమీ చేయకుండా, సిలువు దగ్గరికి కూడా వెళ్ళకుండా అదేం చేస్తుంది, నా కాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కేయి, విడిపించేసుకో, మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాం మనుషుల్ని అంటాం. చాలా సింపుల్గా, చాలా తెలివిగా ప్రయోగాలు చేస్తూ ఉంది దయ్యం. తర్వాత కాలంలో క్రైస్తవులుగా మనం వచ్చాం. యేసుక్రీస్తుకే వచ్చిన ఆ శోధన మనకు రాదా? వచ్చింది గ్యారంటీ. అసలు ఆ శోధన ఏంటో తెలిస్తే దాని గురించి మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం.
చాలా సంతోషం. అసలు ఆ శోధన రావాలని కోరుకోవాలి. నాకు తెలిసి అది రాబోతే క్రైస్తవులే కాదు, వాక్యం ప్రకారంగా క్రిస్టియానిటీ ప్రకారంగా. చూడండి, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము కింద నుండి చదవండి, 13 నుండి ఒకసారి. చాలండి. ఇక్కడ ఏం చదువుతుంది వాక్యం? శోధించబడుతున్నాను, నన్ను దేవుడే శోధిస్తున్నాడు అని చెబితే దేవుడు అస్సలు శోధించడు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసలు నేను దేవుడి చేత శోధింపబడుతున్నా అని చెప్పారనుకోండి, అది వాక్యం ప్రకారంగా చాలా తప్పు. అది ఇప్పుడు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తున్నారు. నాకు అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనలు ఎదుర్కోలేకపోతున్నా, దేవా తీసేయి అంటే దేవుడే పెట్టాడనా? అంతే కదా, దేవుడే పెట్టాడని దేవుడే తీసేయా అని చెబుతున్నాం మనం. అది కాదు, దాన్ని తట్టుకోగలిగే శక్తిని కూడా ఇస్తానని చెప్పాడు కొరింథీ పత్రికలో. దాని నుండి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను అని చెప్పాడు. అది శోధన వచ్చింది కన్ఫర్మ్, కానీ దేవుడు ఇస్తున్నాడని మనం అనుకోకూడదు, అసలు ఎవరితో కూడా చెప్పకూడదు. మరి ఇక్కడ మన సొంత స్వకీయమైన ఆలోచనల ద్వారా ఏడవబడుతున్నాం బయటికి. అది ఆదాము దగ్గర నుండి కన్వర్ట్ అవుతా వస్తూ ఉంది. ఆదాము చేసిన పాపం నుండి, ఆదాము చేసిన బోలుడి పాపం నుండి సంక్రమించుకుంటూ వస్తూ ఉంది. ఆ తప్పుల మీద ఆ తప్పులు ఇవన్నీ కూడా, ఆ యొక్క చెడ్డ కోరికలు అనేవి మనలో ఇమిడిపోయినాయి క్రీస్తులోనికి రాకముందు. వచ్చిన తర్వాత కూడా అంటే వాటిని ప్రతీది కూడా వాక్యం ద్వారా చంపేసుకోవాలి. మనలో వాక్యం ద్వారా ప్రతీది కూడా మనలో నుండి తీసేసుకోవాలి. బయట ఏదన్నా కనపడుతుంది, ఇదివరకు మనం పాత కాలంలో చేసినప్పుడు, ఇదివరకు క్రీస్తు నమ్మకం ముందు చేసినటువంటి కార్యాలు, దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, ఇలాంటి చిన్న చిన్న ఏ తప్పులైనా సరే అవి చేసినవి మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇలా చేయకూడదు అని మనం ఆలోచిస్తాం. అలాంటి ఆలోచన కలగజేస్తుందంటే ఏంటిది? అపవాది మళ్ళీ రిపీట్ చేస్తుంది దాన్ని. ఇదిగో చూసావా, అదిగో చూసావా అని. అలా చూసినప్పుడు ఆ శోధన అనేది నిన్ను పరీక్షల్లో పెట్టేస్తుంది. మళ్ళీ పరీక్షల్లో పెడతాడంటే, పరీక్షల్లో మనం చనిపోయేదాకా పరీక్షల్లోనే ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నామో చనిపోయేంత వరకు కూడా టెస్ట్ ఉంటానే ఉంటుంది. మనం ఎండింగ్ దాకా బ్రతికేంత వరకు క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఇప్పుడు నేను నమ్ముకున్నా, ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత తప్పు చేయకపోవడం, దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నమ్మకం ఏంటి? గ్యారంటీ ఏమైనా ఉందా? అసలు దేవుడు అంటేనే చీకొట్టి వెళ్ళిపోతాను నేను. అప్పుడేంటి పరిస్థితి? అది కాదు. ఆ పరీక్ష అనేది అంతిమ వరకు, చివరి ఎండింగ్ వరకు ఉండాలి. ఇక్కడ పేతురు గారు ఒక మాట చెబుతాడు, ఒక మంచి మాట, బాగుంటుంది చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 16:17 ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఒకసారి 18 కూడా చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే మనం సంక్రమించేసింది, వ్యర్థ ప్రవర్తన అనేది వచ్చేసింది మనకి. ఆ వ్యర్థ ప్రవర్తన ఆలోచిస్తున్నాం, ఆ వ్యర్థ ప్రవర్తనతోనే మనం బ్రతుకుతూ ఉన్నామని చెబుతున్నాడు. చెప్పి కింద గోల్డ్, బంగారం, సిల్వర్ గురించి చెబుతున్నాడు చూడండి. అవి ఎందుకు చెబుతున్నాడు చెప్పండి ఒకసారి. అవి ఈ భూలోకంలో చాలా ఇంపార్టెంట్. ఏదైనా బంగారం వస్తువు ఒక నాంతడి కింద పడిపోయింది ఎక్కడన్నా, దాన్ని ఎంతగా ఎదుక్కుంటారు చెప్పండి ఆడవాళ్ళు? చాలా, అసలు ఏడుస్తూ ఉంటారు, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని అంత గొప్పగా చూస్తారు. అంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా విలువైనది ఉందంటే గోల్డ్, బంగారం, డబ్బు, బంగారం, సిల్వర్, వెండి, వాటిని ఎంతగా హైలైట్గా మనం చూస్తున్నామో, ఎంత విలువైన వస్తువులుగా మనం చూస్తున్నామో. ఈ నశించిపోయే లోకం గురించి చెబుతున్నాడు పేతురు గారు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి రక్తం కార్చాడు, ఇదిగో నిత్య జీవం, దాన్ని పోలి చెబుతున్నాడు. అది ఈ లోకంలో ఎంత బెటర్గా మీరు నమ్ముతున్నారో దానికంటే బెటర్ క్వాలిటీ అది అని చెబుతున్నాడు. మన కొరకు నిత్య జీవం ఉంచాడు, మన కొరకు నిత్య జీవం ఉంచాడు, దానికోసం మీరు
పోరాడండి, దాని మీద మీరు ఆలోచన పెట్టండి. మీరు బంగారాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దాన్ని కూడా అంతగా ప్రేమించండి అని చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో అన్నిటిని మనం ఫాలో చేస్తూ ఉంటాం, ప్రతిదీ కూడా ఫాలో చేస్తూ ఉంటాం. అది కాదు, ఇక్కడ శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది. శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది. దాన్ని తీసేయి ప్రభువా అని మనం అయితే చెప్పకూడదు. అదేంటో మనకు తెలియదు, అంతే. తీసేయమంటే అదేంటో మనకైతే తెలియదు, అందుకే తీసేయి ప్రభువా అని చెబుతున్నాం. అది వచ్చిందంటే స్వీకరించాలి, అది వచ్చిందంటే దాంట్లో ఎదుర్కోవాలి, అది వచ్చిందంటే దాంట్లో పాస్ అవ్వాలి. అది దేవుడికి తెలుసా అంటే ఆయనకి తెలుసు. నువ్వు పడిపోతావా, నువ్వు తప్పు చేస్తావా, పాపం చేస్తావా, నిలుతావా, పాపం చేస్తావా నిలుతావా అనేది ఆయనకి తెలుసు. వీడు పాపం చేసి వెళ్ళిపోతాడు, నా నుండి దూరంగా వెళ్ళిపోతాడు అని ఆయన ఫిక్స్ అయిపోతాడు ముందే. అలాగే మనం కూడా వెళ్ళిపోతాం దూరంగా. మళ్ళీ ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, మళ్ళీ నన్ను క్షమించి ప్రభువా అని మళ్ళీ సంఘానికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ ఆయన వేడుకొని క్షమిస్తే మళ్ళీ వస్తాం. మళ్ళీ మన ఆలోచనలను బట్టి మళ్ళీ తప్పులు చేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే దాని గురించి చెబుతుంది వాక్యం. శోధన అనేది అది పాపం వైపుకి నడిపిస్తుంది. మన ఆలోచన స్థితిగతుల్ని పాపం వైపుకు చేయకుండా నిలిచేదే టెస్ట్. అది ఆ శోధన వచ్చినప్పుడు, ఆ వేదన వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు నిలిచేదే పరీక్ష. దీనికి ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో చూడండి, చాలామంది భక్తులు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే యోబు గారిని చూడండి, నెంబర్ 1 అనమాట. యోబు గారి జీవితం మాత్రం 100% వేసుకోవచ్చు, ఆయనలో కొన్ని చిన్న లోపాలు ఉన్నా కానీ. అలాగే ప్రతి ఒక్కరికి రాకుండా మాత్రం అయితే ఉండదు, ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ దాన్ని గ్రహించి ఇది ఏంటిది, అసలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు, అసలు ఎందుకు నా సమస్యలు ఇలాంటివి ఎదుర్కొంటున్నాను నేను, ఎందుకు ఇబ్బందులు ఎలా వస్తూ ఉన్నాయంటే అవన్నీ రాక తప్పవు అని చెప్పాడు దేవుడు. అవన్నీ గ్యారంటీగా వస్తాయి, అవన్నీ గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ అపోస్తల కార్యంలో ఒక మాట చూద్దాం, చూసి ముగించేస్తాం. 8వ అధ్యాయము అపోస్తల కార్యములో భయంకరమైనటువంటి వేదనలు వచ్చినాయి. అప్పుడు ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందా, వెళ్ళి దాడి చేశారు. ఎక్కడైనా క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారా, వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు ఇలా అందరం కలిసి కూడుకున్నాం, ఎలా ఉండేది కాదు, ఇట్లా చర్చిల్లాగా ఉండేవి కాదు. ఓన్లీ ఇళ్లలోనే మాత్రమే సైలెంట్గా చెప్పుకునేవాళ్ళు ఆ కాలంలో, ప్రశాంతంగా, ఎవరికి తెలియకుండా. అంత భయంకరంగా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది. మరి వాళ్ళు కూడా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా పారిపోయి వెళ్ళిపోయారు వేరే దేశాలకి. ఆ శోధనలో నిలిచారు, వాళ్ళు కూడా పాస్ అయ్యారు. ఇదే పత్రికనే పేతురు పత్రికలో చెబుతూ ఉంటాడు. ఇదే అపోస్తల కార్యంలో మనం చదివింది పేతురు గారు కూడా వివరిస్తూ ఉంటాడు. ఆయనకు వాళ్ళ చెదిరిపోయినటువంటి వారికి పత్రికలు రాస్తారు వీళ్ళు, పౌలు గారు కానీ అపోస్తులు కానీ. మీరు చింతించకండి, ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు. శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆల్రెడీ యేసుక్రీస్తుకే వచ్చినాయి, మనం ఏంటి అని చెబుతాడు. ఆయనకే వచ్చినాయి, మనం ఎంత అని చెప్పుకుంటారు. ఆ శోధన వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి, కానీ దాన్ని తీసే మాత్రం అని మనం చెప్పొద్దు. అలా అంటున్నామంటే మనకు పూర్తిగా వాక్యం అనేది తెలియదని నా ఆలోచన. ఆ శోధన అంటే ఏంటో తెలియదని మనకు ఒక ఆలోచించండి. శోధన అంటే ఒక పరీక్ష లాంటిది. అది దేవుడికి, మనకి లోకంలో జరిగేదానికి, దేవునికి. ఈ లోకం వైపు అనేకమైన ఆకర్షణలో ఆకర్షించి ఆ ఆకర్షణలో మునిగిపోయి ఉన్నాం మనం. ఆకర్షణలో మునిగిపోయి ఉన్నాం. ఆ ఆకర్షణలో నుండి బయటికి తీసుకురావాలంటే దేవుడు టెస్ట్ పెట్టాల్సిందే. దాంట్లో పాస్ అయితేనే నిత్య జీవం, దాంట్లో పాస్ అవ్వకపోతే చేసేదేం లేదు. పాస్ అయితేనే నిత్య జీవం అని చెప్పాడు. ఒక రెఫరెన్స్ చూసి ముగించేస్తా. ఈ లోకములో ఉన్నవి కూడా
దేవుని వల్ల వచ్చినవి కాదు. అది సాతాను ద్వారాగా ఆకర్షించబడి ఇవన్నీ సాతాను అనుచరుల ద్వారాగా జరిగిస్తున్నాయి. వాటి నుండి దేవునిలో మనం నిలబడాలంటే, ఒక బంగారాన్ని కొలుములు వేసి దాన్ని మట్టి నుండి శుద్ధి చేయాలంటే, ఒరిజినల్ బంగారం చేయాలంటే 24 క్యారెక్టర్ బంగారం దాన్ని చేయాలంటే మట్టి ఇవన్నీ పాత బంగారాన్ని తీసి కొలుములు వేస్తాడు. వేసినప్పుడు అది ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది అక్కడ. అలాగే క్రైస్టియానిటీలో కూడా ఒక మనిషి వచ్చినప్పుడు నిన్ను వాక్యంతో శుద్ధి చేస్తాడు దేవుడు. అలాగే ఇలాంటి పరీక్షలు పెట్టి మనల్ని కూడా శుద్ధి చేస్తాడు. మనం కూడా కొలిమిలాగా కాలబడదాం, ఆ వాక్యంతో నేర్చుకుందాం. శోధన అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది, దాన్ని జయించాలి. జయించిన వాడే ధన్యుడు అన్నాడు. అతడికి నీతి కిరీటం ఉందని చెప్పాడు దేవుడు. గమనిద్దాం, గ్రహిద్దాం, గ్రహించి దేవుని రాజ్యంలో చేరదాం. ఆమేన్. దేవుని మనకి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్ర.